St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ code SMGG. Call 9010455596. St. Mary's Women's Engineering College, Budampadu. Counseling code STMW. Call 9010455598. మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానం రూపొందించాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించడం, ఉత్పత్తి పెంచడం, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానం ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసికట్టుగా పనిచేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడతల రజని అన్నారు. సోమవారం సత్తెనపల్లి రూరల్ పిఎస్ లో విచారణకు హాజరై అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ గత నెల 18న రెంటపాలలో పర్యటించారు. ఆ టైంలో జన సమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి రజని వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. నా మీద మరి కొంతమంది ముద్దాయిల మీద 73/24 క్రైమ్ నెంబర్ కింద 25 క్రైమ్ నెంబర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్లో మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కేసుల్లోనూ మాకు నోటీసులు ఇచ్చినందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరై వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంక్వైరీలో పాల్గొనడం జరిగింది. అలాగే రజనీ గారు కూడా మరొక కేసులో మళ్ళీ అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం ఉంది. అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది. ఈరోజు ఆయన అంతకుముందు రాలేదు కాబట్టి ఈరోజు అక్కడ కూడా హాజరైన తర్వాత వెళ్ళటం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం. ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాద కేసులు పెట్టలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన తప్పకుండా అందువల్ల ఆయన తీసుకెళ్ళబోయే అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కావాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు
పర్యటించడం జరిగింది. ఆ పర్యటనకు మేమంతా జన సమీకరణ చేశామని, దానికి మాకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పి సత్తెనపల్లి టౌన్ స్టేషన్ నుంచి అలాగే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ విచారణకు మరి ఈరోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది. మరి ఈరోజు ఆ విచారణకు సంబంధించి మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా పర్యటనకు వస్తున్నారు, సత్తెనపల్లికి వచ్చారు, రెంటపాలకు మీరు కూడా జన సమీకరణ చేశారా అని చెప్పి మరి ఈ రోజున ఇక్కడ విచారణలో నన్ను అడగడం జరిగింది. నేను ఎటువంటి జన సమీకరణ చేయలేదు అని చెప్పి నేను విచారణలో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అవి ఏమన్నా ఏర్పాటు చేశారు మీరు అని చెప్పేసి దాంట్లో వాళ్ళు అడగడం జరిగింది. ఇవన్నీ నేను ఏమి ఏర్పాటు చేయలేదండి. నేను ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి మరి తాడేపల్లి నుంచి రెంటపాల వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. ఆ విషయం మీకు కూడా తెలుసు. దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. ఆ విషయంలో కూడా ఈ ప్రశ్నలన్నీ అడగడము, వాటికి నేను సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి వస్తారు. రాజధాని రెండో దశ భూ సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా అని గత కేబినెట్ మీటింగ్ లో సీఎం అడిగారని తెలిపారు. 1-2 రోజుల్లో భేటీ అయ్యి రెండో దశ భూ సమీకరణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెండో దశ భూ సమీకరణపై నిర్ణయం తీసుకుని వచ్చే కేబినెట్ లో సమావేశంలో పెడతామని వివరించారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు 12 టవర్లో 288 క్వార్టర్లు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు. మంత్రులు జడ్జీల క్వార్టర్లు వచ్చే మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ మేరకు అమరావతి నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రి పరిశీలించారు. దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 21 టవర్స్, 1968 అపార్ట్మెంట్లు. ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది. ఒక 10% మిగిలింది. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 గెజిటెడ్ ఆఫీసర్స్కి 8 టవర్లు, దాదాపు అవి 700. అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది. షీర్వాల్ టెక్నాలజీ స్ట్రక్చర్స్ కొద్దిగా గ్యాప్స్ ఉంది. ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు. అదేవిధంగా గ్రూప్ డీలో 6 టవర్స్, 720 అపార్ట్మెంట్లు. దాంట్లో మరొక 2 ఫ్లోర్లు స్లాబ్స్ చేయాల్సింది. అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే 6 టవర్లు, 1200 అపార్ట్మెంట్స్. అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ ఏదైతే ఐఏఎస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినవి, ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంటెడ్గా చేస్తున్నారు. ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని హోంమంత్రి అనిత అన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, రిమాండ్ గురించి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలని పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్ కు ఇవ్వరు కదా అన్నారు. ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని పేర్కొన్నారు. అక్రమ అరెస్ట్ అన్నదానికి మా దగ్గర ఎక్కడ స్కోప్ లేదండి. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవరిని అరెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ గవర్నమెంట్ లో అది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజు పులివెందుల్లో ఒక నాగమ్మ అనే ఒక ఆవిడని హత్య చేస్తే, బ్రూటల్ గా హత్య చేస్తే మేము వెళ్ళాము.
నువ్వు వెళ్ళి చేసిన తప్పేంటి, మేము అక్కడికి వెళ్ళి కనీసం మమ్మల్ని ఎక్కడికి పోనివ్వలే, మేము వెళ్ళి డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం. డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇచ్చి వస్తే మా ఇద్దరి మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే అర్థమైందా? సో చాలా మంది ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు, ఒక వచ్చిన పోస్ట్ ని రీట్వీట్ చేసినందుకు, ఫార్వర్డ్ చేసినందుకు ఒక కేసు పెట్టారు. అది అక్రమ కేసు అంటే. అమ్మఒడి ఒకరికి ఇస్తానంటే, ఇద్దరికి ఇస్తానంటే ఒకరికే ఇచ్చేవేంటి అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని అర్ధరాత్రులు ఇంట్లోకి దూగి లైట్లు పగలగొట్టి ఏదో డెకాయిట్ ని తీసుకెళ్ళడం అదే అక్రమ అరెస్ట్ అంటే. అదేనా? అసలు సంబంధమే లేని ఇష్యూలో ముఖ్యమంత్రి అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తిని 53 రోజులు మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అదే అక్రమ అరెస్టులు అంటే. ఈ రోజు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తున్నాడంటేనే షాపులన్నీ మూయించేసి మా ఇంట్ల దగ్గర హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా చేశారు. అవి అక్రమ అరెస్టులు అంటే. ఇవి కాదు అక్రమ అరెస్టులు అంటే. అది అక్రమ అరెస్టు, సక్రమ అరెస్టు కోర్టులు చెప్తాయండి. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్ ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. ఈ రోజు నాలాంటి దాన్ని మీలాంటి దాన్ని తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగోలా చేసేవచ్చు, ఏదైనా కేసు పెట్టవచ్చు. కానీ ఒక రాష్ట్రంలో ఎక్కడ వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. రైతులు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించబోమని గతంలో చెప్పాం. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు, ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తాయని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుటుంబ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 గంటల విద్యుత్తు రైతులకి, అట్లానే ఇళ్లకి. అంటే టౌన్ లో ఎప్పటి నుంచో ఏలాడతారు రైతులు, ఇబ్బందిగా ఉందని మెయిన్ సెంటర్ లో చెప్పిన ఆర్డీఎస్ఎస్ కింద దాదాపు 250 నుంచి 240 టవర్లు వేసి హైట్ లో తీసుకెళ్తాం. అవన్నీ కూడా మనం శంకుస్థాపన చేస్తాం. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలోనే ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో అన్నింటినీ ఉదాంతంతో చేసుకుంటాం ముందుకెళ్తుంది. తప్పుడు కేసులు ఎక్కడ పెడితే ఈ ప్రభుత్వం అసలు కక్షాదింపై చేయదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తప్పుగా ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు అనేది ఈ ప్రభుత్వానికి లేదు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారుల అభివృద్ది, భూముల సర్వే, భూ ఆక్రమణలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. నేను తీసుకున్నా నా పేరు దొడ్డ అఖిలేశ్వరి అండి. మాది తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్ ప్యారిగిట్లో నివాసం ఉంటున్నామండి. 17 సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే స్థలాల్లో మేము ఇల్లు వేసుకొని ఉంటున్నాం సార్. అది కోర్టులో ఉండడం వల్ల రైల్వే వాళ్ళకి ఆ యజమానికి కోర్టు తేలిపోయింది. ఆ యజమాని ఏమో మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటున్నారు. మాకంటూ ఇల్లు లేవు. అక్కడ 50 కుటుంబాలు ఉంటున్నాం సార్. మేము చిన్నపిల్లలు వేసుకొని పెద్దోళ్ళు, చిన్నపిల్లలు, ముసలి అందరూ ఉంటున్నాం. వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అక్కడే నివాసం ఉంటున్నాం కాబట్టి మాకైతే ఇల్లు లేదు. మాకు నివాసం కావాలని ఎన్నిసార్లు అర్జీ పెట్టినా సరే పట్టించుకోవట్లేదు ఎవరు. ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని తీసేయమంటారు. స్థలంగా లేదు. మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి, అద్దెలు కట్టుకోలేము సార్. మేము బయటకు వెళ్ళి అందరూ కూలి పని చేసి బతికే వాళ్ళు. ఏ రోజు పూట కడిస్తే ఆ రోజే బతుకుతాం సార్. అలాంటి మాకు ఇల్లు కావాలని ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అది ప్యారీ కంపెనీలో ఉంటున్నాం సార్. ఇది ఇన్నిసార్లు ఇప్పుడు దగ్గర 5-6 సార్లు అర్జీ పెడతానే ఉన్నాం. 17 సంవత్సరాల నుంచి మేము అర్జీ పెడతానే ఉన్నాం సార్. ఈ సంవత్సరం ఈ నెల ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని మొన్న 4 రోజుల కింద వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి ఇల్లు ఇప్పుడు ఖాళీ చేసేయని చెప్తున్నారు. మేడుకొండూరు గ్రామంలో 1983లో పంచాయతీరాజ్ ద్వారా మేడుకొండూరు మెయిన్ రోడ్డు నుంచి కరణవే పక్కగా వేమవరానికి రోడ్డు శాంక్షన్ అయింది. దానికి 83 దగ్గర నుంచి 2018 వరకు 2 సార్లు మెటల్ రోడ్డు కానీ వేయటం జరిగింది. దానికి 2017లో తారు రోడ్డు శాంక్షన్ అయితే ఆ తారు రోడ్డు శాంక్షన్ కావడానికి
దాదాపు ఈ 3,000 ఎకరాల్లో తలా 5 సెంట్లు 10 సెంట్లు కానీ అందరూ సంతకాలు పెట్టి ఆ ఉండ పోరంకి ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళ పొలం కూడా రోడ్డు ఇచ్చారు కాబట్టి ఆ తారు రోడ్డు నిర్మాణం అయింది. ఆ నిర్మాణాన్ని మేడుకొండూరు ఒక భూస్వామి ఆ మెయిన్ రోడ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో 100 మీటర్లు ఎడవలపున రోడ్డు ఆపేశాడు. అంతా అయిపోయినాక మెటల్ అన్ని తోలినాక తారు రోడ్డు వేయకుండా ఆపి ఇప్పుడు అనేక ఇబ్బందులు పెట్టి అతను తారు రోడ్డు వేసే సందర్భంలో అతను పక్కన వాల్ కట్టించుకొని వాగమ్మటి వాల్ ఆర్టీసీ కండక్టర్గా నా పేరు తోట వేణుగోపాలరావు. ఏపీఎస్ ఆర్టీసీలో గుంటూరు టూడీపీలో కండక్టర్గా పనిచేస్తున్నాను. నా సర్వీసు 29 సంవత్సరాలు. నేను ఇంకా 20 నెలలు ఉన్నది. అసిస్టెంట్ మేనేజర్ గారు నేను ఫిట్ ఇచ్చినా కానీ డ్యూటీ తీసుకోకుండా లీవ్ వేయకుండా ఆప్షన్ వేసి నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు. దానికి కారణం ఏమనగా అసిస్టెంట్ మేనేజర్ గారు నా సర్వీసులో రికార్డు తేడా ఉందని కలెక్టర్ గ్రీవెన్స్లో పెట్టినారని ఉద్దేశంతో ప్లస్ చార్ట్లో ముందంగి హనుమానపాలెం బ్రేకాఫ్ డ్యూటీ రన్నింగ్ టైం సాగలేదని చెప్పి హనుమానపాలెం 3 సర్వే అని చెప్పి కండక్టర్ డ్రైవర్ అందరం కలిపి అర్జీ పెట్టాం డిపోలో. ఈ 2 కారణాల మూలన నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ 20 జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు కూడా వివరించారు. నా పేరు మధ్య ప్రసన్న లక్ష్మి. నేను గుంటూరు తొంభ రంగారెడ్డి నగర్ 3వ లైన్లో ఉంటాను. నాకు మా హస్బెండ్కి గొడవలు అయ్యి నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను 5 ఏళ్ల నుంచి. ఏంటంటే మార్చి 20వ తారీఖు మా వాళ్ళకి నాకు గొడవ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. మా అమ్మ వాళ్ళు నా కార్డు తీసుకున్నారు. కేసు పెట్టడానికి వెళ్తే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇట్లా ఏం కులం అంటే ఇట్లా వైశాస ఏంటి చర్చికి వెళ్తారండి, అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఎందుకు సార్, మేము చర్చికి వెళ్తాం మా ఇష్టం అలాగని చాలా ఇసుకిచ్చేశారు. ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడానికి మొన్నటిదాకా చేశారు. పగలని రాత్రిని ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు. అది అయిపోతే ఇంకోటి మా నాన్న మా ఇల్లుగల్లా కలిసి నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇంటి మీదకి వచ్చి ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. నేను పోలీస్ వారికి వెళ్ళి చెప్తున్నా కూడా అసలు వాళ్ళు వినిపించుకోవట్లేదు. చాలా విసిగిచ్చేస్తున్నారు. అది పాతగుంటూరే, తమ్మారెడ్డి నగర్ అంటే ఓల్డ్ గుంటూరే వచ్చింది. సిఐ సారు, ఎస్ఐ సారు, ఓజే సారు వీళ్ళు 3 అయితే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇట్లాగే లేదు, ఇట్లా ఏంటంటే పద్దాకలు వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్తున్నాను కేసు కోసం. వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకేం పని పాట లేదా, మెంటల్ దానిలాగా వస్తున్నావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యి 5 ఏళ్ల నుంచి మా అమ్మోళ్ళ ఇంట్లో ఉంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు. ఇప్పుడు ఆయనకి ఏదన్నా అయ్యి చనిపోతే మొత్తం వాళ్ళ మీదే పడిద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. కేసు ఉంది మాకు. ఇట్లా మా పిల్లోడికి కానీ నాకు కానీ ఏదన్నా ఆస్తి ఇవ్వమని నేను పెట్టాను. అది అయిందా కాగాలిగా. ఈరోజు నేను శ్రీకృష్ణదేవరాయ 2nd లైన్ నుంచి వచ్చాను. మేము ఇంతకుముందు పాత గుంటూరులో గోల్డ్ షాప్లో గోల్డ్ చేయించుకున్నాం. వాళ్ళు మా దగ్గర చేయించుకున్నారు అని చెప్పేసి మేము మెరుగు పట్టిస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి బంగారం తీసుకుని మా పాప పుట్టినరోజు అయితే బంగారం మెరుగు పట్టించడానికి ఇచ్చాము. ఇస్తే వాళ్ళు మెరుగు పట్టించి ఇస్తామని చెప్పేసి తీసుకుని లేరు, వెళ్ళిపోయారు. అట్లా సంవత్సరం అయింది. ఇట్లా ఈ మధ్యలో 2 సార్లు వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం బిల్లు కట్టుకోవడానికి బ్యాంకులో పెట్టేసి బంగారాన్ని ఇస్తామని చెప్పేసి అన్నారు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకెళ్ళి గోల్డ్ షాప్ వాళ్ళ అమ్మ వాళ్ళు పత్తుపాటి అక్కడికి వెళితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు తెలియదు. మా దగ్గర కూడా 12 లక్షలు తీసుకున్నారు. మాకు ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు.
దానికోసం నేను అర్జీ పెడదామని చెప్పేసి ఎస్పీ ఎవరు అతని పేరేంటి గోల్డ్ షాప్? వీరమల్లు రమేష్ బాబు. వీరమల్లు ఓల్డ్ గుంటూరు బంగారం షాప్ ఓల్డ్ గుంటూరు. మేము ఓల్డ్ గుంటూరులో రెంట్కుండేవాళ్ళం. ఇటు సైడ్ లాక్డౌన్ తర్వాత ఇక్కడ సొంత ఇల్లు ఉంటే ఇటు వచ్చాం. శ్రీకృష్ణదేవరాయనగర్ సెకండ్ టైం వచ్చాం. పోలీసులు కేసు నమోదు చేయలేదు. నేను వెళ్ళలేదు సార్, ఇక్కడికే వచ్చాను. నేను కేసు పెడదామని వెళ్తే 40 గ్రాముల బంగారం. ఆగస్టు 4వ తేదీలో గుంటూరులో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి జింగాల అజయ్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, పార్టీ నేతలు మేడా హనుమంతరావు, నాజర్జీ, చైతన్య, సత్యనారాయణ తదితరులు విడుదల చేశారు. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ఇప్పటికే తీసుకున్న భూముల్లో రాజధాని నిర్మాణం చేయకుండా మళ్లీ సమీకరణ చేయడం సరైన విధానం కాదన్నారు. ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు 4, 5 తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి. 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి స్థానిక బ్రహ్మానంద రెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, తమ్మిడి ముప్పాల నాగేశ్వరరావు గారు సహాయ కార్యదర్శి, అలాగే ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు. అలాగే 5వ తేదీన సిపిఐ కార్యాలయంలోనే ప్రతినిధుల సభ నిర్వహించబోతా ఉన్నాం. గత 3 సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని సమీక్ష చేసుకొని, నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని, భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా, కార్యవర్గాన్ని, ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతాంగం చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం అత్యంత ప్రధానమైనటువంటి పోరాటం. భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం మేము ఇచ్చినటువంటి భూములు వృధా కారాదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత 3 సంవత్సరాల కాలంగా 4 సంవత్సరాల కాలం ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందడంతో పాటు మేధావులు, అన్ని వర్గాల ప్రజానీకం అమరావతి రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున గౌరవించడం కూడా జరిగింది. గుంటూరు శ్రీనివాసరావుపేట మైత్రి ఫినిక్స్ మాల్ లో జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షులు బండ్రెడ్డి చందు ఆధ్వర్యంలో హరహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జేపీఆర్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ డాక్టర్ పవన్ గంగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మీడియాతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన తర్వాత మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సూపర్ పాలన జరుగుతున్నట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో రంగంలో మంచి రోజులు వస్తున్నాయని అన్నారు. హరిహర వీరమల్లు చిత్రం ఏ రాజకీయాలను ఉద్దేశించి తీయలేదని, మంచిది కాదేతో ప్రజలకు అందించాలని అన్నారు. ఈ చిత్రం తీశారని బ్లాక్ బస్టర్ మూవీగా సినీ రంగ చిత్రంలో నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి చందు, జనసేన అధ్యక్షుడు గోపి, జిల్లా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం తదితరులు పాల్గొన్నారు. నేను యాక్చువల్ గా ప్రొఫెషనల్ రీత్యా నేను డాక్టర్, మూవీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. కానీ యాక్చువల్ గా ఏంటంటే ఏదైనా కొన్ని మూవీస్ ఒక నెల్లూరు నుంచి కాబట్టి నెల్లూరులో నుంచి మనం చేసుకోవడం అది చేస్తున్నాం. కాకపోతే ఈ మూవీ ఏంటంటే రత్నం గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన ప్యాన్ ఇండియా మంచి మేకర్. ఆయన పవన్ కళ్యాణ్ గారితో లాస్ట్ 4 years నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఆల్మోస్ట్ 300 crore బడ్జెట్ తోటి ఒక యువ దర్శకుడు జ్యోతి కృష్ణ నిద్ర లేని రాత్రులు గడిపి ఈ మూవీ తీసిన విధానం అవన్నీ కూడా నాకు తెలుసు. నేను రాజకీయాల్లో లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆ సిద్ధాంతాలు, ఆయన ఆనెస్టీ ఇవన్నీ నాకు నచ్చుతాయి. సో రత్నం గారు కొంచెం స్ట్రగుల్ అవుతున్న పీరియడ్ ఒక 20 days బ్యాక్ పట్ల నాకు మంచి మూవీ తీసామండి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్గా నాకు ఆయన ఉన్నారు పరిచయంతో చూపించారు. సో దాని తర్వాత ఏంటంటే అంత మంచి మూవీ ఇట్లా బయట రకరకాలుగా కొన్ని లేట్ అయింది ఇవన్నీ అనుకోవడం పెద్ద స్కేల్లో ఉన్న మూవీ ఎప్పుడు కూడా మేకింగ్ లో కొంత డిలే అవుతుంది. ప్లస్ కరోనా లాంటి పాండమిక్స్ వచ్చే ఇంత మంచి మూవీని సపోర్ట్ చేద్దాం. సో అందులో పవన్ కళ్యాణ్ గారి నటన చూశాక మీరే చెప్తారు అసలు ఆయన ఎంత నిబద్ధతతో చేశారు. అంటే పాలిటిక్స్ ని మూవీస్ ని అంత బ్యాలెన్స్ చేస్తూ అంత ఏకాగ్రతగా చేయకపోతే ఆ రిజల్ట్ రాదు. సో అవి చూశాక ఏమనిపించిందంటే ఒకటి కాదు 2గా చేసి మన వరకు నుంచి మనం కళ్యాణ్ గారికి ఒక పొలం ఆడిద్దామని ఆయన ఈ రోజు ఆయనే వచ్చారు బయట మీడియాలు, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. సో ఖచ్చితంగా ఆయన మూవీని మనం 2 areas చేయాలనే ఉద్దేశంతో గుంటూరు మాకు కొత్త అయినా కూడా తీసుకోవడం జరిగింది. మా కళ్యాణ్ గారి స్వభావ రీత్యా ఆయన అసలు బయట మూవీ ఇస్తుంది అట్లుందని చెప్పరు, కానీ మేము మూవీ చూసినట్టుగా చెప్తున్నాం. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా నిర్మాత ఒక బ్యాకప్ ప్లాన్ గా మన రాజకీయ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి ఈ రోజున తెలుగు సినీ ఖ్యాతిని కీర్తిని కన్నాంతరాలు లేకపోయినటువంటి గొప్ప వ్యక్తి రత్నం గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే యువ దర్శకులు శ్రీకాంత్ గారి జ్యోతి కృష్ణ గారు గారి ప్రాణం పెట్టి చేశారు. అలాగే మా అమ్మాయిని మరించి గుంటూరు డిస్ట్రిబ్యూటర్ గా చేసినటువంటి రంగా పవన్ గారికి తెలియజేస్తా ఉన్నాం. రేపు 23వ తారీఖు 9:30 రికార్డులు మోసిపోతా మొదలైపోతా ఉంది. 24వ తారీఖు సాయంత్రం అది ఆల్రెడీ పెద్ద మనిషి హీరో అమ్మరు కూడా డాన్స్ ముందు రోజు ఒక షో వేస్తాం కాబట్టి కామన్ ఆడియన్స్ కి ఎక్కడ కూడా ఎవరో ఇబ్బంది పెట్టవు, అది కూడా అవదు. మనము హ్యాపీగా 24వ తారీఖు చక్కగా చూసుకుంటాం. అభిమానులందరూ కూడా 23వ తారీఖు నైట్ చేస్తాం కాబట్టి అందరూ సత్కారంగా మాట్లాడారు. కొంతమంది సాధారణ ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ ఉందని ఉద్దేశంతో కొన్ని క్రియేటర్స్ ఆన్లైన్ వదిలేస్తాం. ఇవాళ ఆన్లైన్ లో స్టార్ట్ అవుతుంది. మాట్లాడారా? రాష్ట్రంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల వివాదం ముదురుతోంది. స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదంటూ విద్యుత్ అధికారులు చేసిన ప్రకటనను సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, జిల్లా కార్యదర్శి నేతాజీ, నగర కార్యదర్శి నళినీకాంత్ సోమవారం మీడియాతో మాట్లాడారు. విద్యుత్ అధికారుల చేత రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తుందని పేర్కొన్నారు. దమ్ముంటే ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి ప్రకటనలు చేయాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పడంతో పాటు కోర్టులో కేసు వేసిన వారు ఎలా కొనసాగిస్తారని సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం
పనిచేస్తే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత అబద్ధాలు చెప్పిస్తూ ఉంది, అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తూ ఉంది. అధికారులతో ప్రకటనలు కాదు, ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి. స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి. అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు, భారం ఉండదు, పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు. అందుకే ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు, విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా. అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు, లోకేష్ గారు, తెలుగుదేశం నేతలు ప్రతిపక్షములో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా? ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైంది? స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు. మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు, అవినీతిమయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లు వేశారు, ఇంకా నడుస్తోంది. తప్పని కోర్టులో మీరే పిల్లు వేసి మీరే ఈరోజు బిగించడం ఇది. చీరాల మండలం కంటంరాజు కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మొత్తం 140 మంది మహిళలకు ఈ శిక్షణ 2 బృందాలుగా ఏర్పరిచి శిక్షణ ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి, మహిళా నాయకురాలు మంచికలపూడి వైష్ణవి, పార్టీ నాయకులు పోసాని అప్పారావు, దూరు రాజు, రాంబాబు, జాకీర్, శిక్షణాదారులు వీసం నాగమణి, మస్తాన్బి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా కూడా ఒక ఆలోచన ఉంది, జూట్ బ్యాగుల ద్వారా. ఇప్పుడు మిషన్ అంటే ప్రతి ఒక్కరు 3000 మంది నేర్చుకున్నారు, అలా ఖాళీగా వదిలేస్తే ఎవరి వాళ్ళే కుట్టుకోవడం. ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం కూడా నమస్కారం. ఈ యొక్క ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారం. స్టేజీని అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలో కంటంరాజు కొండూరు గ్రామంలో ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాము. మహిళలందరికీ అందించారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేర్పించగలిగిన ఘనత మన లోకేష్ గారికి. మన మహిళలందరం కూడా నారా లోకేష్ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. మన దుగ్గిరాల మండలంలోకి వచ్చేటప్పటికి ఒకసారి సార్ వచ్చారు. సార్ వచ్చినప్పుడు రేంద్రపాడు వాళ్ళు అడిగాడు, సార్ మేము కూడా శ్రీశక్తిలో జాయిన్ అవుతాము, మేము కూడా మిషన్ నేర్చుకోవాలని మాకు ఆసక్తిగా ఉంది, కాదు సెంటర్ పెడితే ఈజీగా ఉంటుంది వెళ్ళి నేర్చుకోవడానికి, మంగళగిరి అంత దూరం రాకపోతే. కంటంరాజు కొండూరు ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. మనందరికీ తెలుసు, మాంకాళి అమ్మవారి తల్లి దయ మన గ్రామం మీద పుష్కలంగా ఉంది. అదేవిధంగా
ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా మన లోకేష్ గారికి ముఖ్యంగా మహిళలందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ కంఠం రాసుకుంటూ నుంచి అందించినందుకు ఇక్కడికి విచ్చేసిన మహిళా మనులకి గ్రామ ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పేరున లోకేష్ గారి తరఫున మండలం తరఫున శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ముందు వచ్చే ప్రతి ఎన్నిక కూడా మన లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇద్దాము. నాకు తెలిసి ఈ ఊర్లో ప్రతి గ్రామం, ప్రతి గడప, ప్రతి ఇల్లు కూడా నాకు పరిచయమే. అందరూ కూడా మహిళలందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇంకా ఒక ముఖ్య విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.